నమస్తే అండి. నిన్న వైఎస్ సునీత గారు చేసిన కామెంట్స్ సొంత కొడుకులాగా చూసుకుంటే ఇలా చేస్తాడు అనుకోలేదు వైఎస్ అవినాష్. రాజకీయ వారసుడిగా చేయాలని చూశాడు మా నాన్న అయినటువంటి వివేకానంద రెడ్డి గారు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడాలంటారు? అందరికీ నమస్కారం అండి. సొంత బాబాయ్ అవినాష్ రెడ్డి సొంత బాబాయ్ అవుతాడు. అలాంటి బాబాయిను ఆ అమ్మాయి సునీత పాపం ఎత్తుకొని పెంచిందంట. చిన్నపిల్లోడు అంటాడు కదా జగన్మోహన్ రెడ్డి. అదే ఆ చిన్నపిల్లోని పాపము ఎత్తుకొని పాపం పెంచినందుకు సునీత రెడ్డి తండ్రిని ఎంత దుర్మార్గంగా చంపాడండి. అంత దుర్మార్గంగా చంపి చంపిన దానికి జగన్మోహన్ రెడ్డి సపోర్టు. వాడికి ఏం తెలియదు, వాడు చిన్న పిల్లోడు పాపం. ఎక్కడ అవినాష్ రెడ్డి నోట్లో ఏలు పెట్టుకుంటే చీకలేడండి. చాలా చిన్న పిల్లోడు అతను. ఎంత దుర్మార్గం అండి. సొంత బాబాయిని ఒక ఎంపీ పదవి కోసం సొంత బాబాయిను ఎంత దారుణంగా గొడ్డళ్ళతో నరికి 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 చంపింది. ఎవరండి చంపింది? ఎవరు చంపించారండి? నువ్వు కాదు అవినాష్ రెడ్డి. దీనికి సపోర్ట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? ఇది ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? ఈ రాష్ట్రంలో ఒక చిన్న పిల్లోడిని చెప్తారు. వివేకానంద రెడ్డిని ఎవరు చంపించారంటే చంపింది ఇతనే, చంపించింది ఇతను. ఇద్దరు భాగం దాంట్లో. భారతిరెడ్డికి వాళ్ళ ఫ్యామిలీకి పడదండి. వాళ్ళ ఫ్యామిలీకి, వివేకానంద రెడ్డి ఫ్యామిలీకి, ఈ భారతిరెడ్డి ఫ్యామిలీ వాళ్ళ నాన్న వాళ్ళు ఉన్నారు కదండి, ఆయన గంగిరెడ్డి గారు, వీళ్ళకు పడదు. ఫస్ట్ నుంచి పడదు. ఎట్టైనా కానీ ఈయన ఆ రోజు టికెట్ నాకు కావాలి, లేకపోతే షర్మిలకు ఎంపీ టికెట్ ఇవ్వాలని అంటే ఇలా కుదరదు. వాళ్ళ భర్త అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి లేనిపోని అన్నీ చెప్పించేసి జగన్మోహన్ రెడ్డి చెప్తే ఈ అవినాష్ రెడ్డి శుభ్రంగా వేసి ఎంపీ టికెట్ తీసుకున్నాడు, ఎంపీ అయ్యాడు. వాళ్ళు చంపేసే బాగానే అటుంటే నారాసుర ఫస్ట్ టైం గుండెపోటు, తర్వాత ఏమో మళ్ళీ ఇంకోటి ఏదో పోటు అని చెప్పి సాయంత్రం 3 చేశారు. సాయంత్రం 3కో మళ్ళీ గొడ్డల పోటు అన్నారు. ఆ గొడ్డల పోటు వేసేసి శుభ్రంగా కడిగేసి బట్టలు మొత్తం కడిగేసి శుభ్రంగా ఆడ పెట్టేసి సునీతమ్మ గారు పాపం, మాకేం తెలుసు పాపం అమాయకురాలు, ఆమెను తీసుకొచ్చి అమ్మ మీ తండ్రిని ఇలా గొడ్డల పోట్లతో చంపేశారమ్మా. ఈ చంద్రబాబు నారాసుర రక్త చరిత్ర, ఈ చంద్రబాబు టీడీపీ వాళ్ళు బీటెక్ రవి, ఆయన ఒక ఆయన ఉన్నాడు కడపలో ఆదినారాయణ రెడ్డి, వీళ్ళు ముందు వీళ్ళు చంపేశారమ్మా. మనం వీడియో ముందు వాళ్ళకు మనం మాట్లాడాలని చెప్పేసి ఆమెను పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ఒక నంగనాసిలాగా మాట్లాడు. ఆ పక్కనే ఈయన ఉన్నాడు, ఎవరు? అవినాష్ రెడ్డి. ఆ చిన్న పిల్లోళ్ళలాగా ఇటు నోట్లు వేలు పెట్టుకొని ఎవరికి షో చేస్తున్నాడు. మొత్తం కడుపులో మొత్తం తెలుసు, చేసింది ఆయన అన్నిదంతా తెలుసు. చేసి పాపం ఆ తండ్రి లేకుండా పాపం ఆమెకు దుర్మార్గులు చేశారండి ఈ రోజుకి. ఇప్పుడు అవినాష్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ అంటుంది ఏంటంటే ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా సరే అప్పుడే గుర్తొస్తాడా తండ్రి వైఎస్ వివేకానంద రెడ్డి గారిని ఎలక్షన్ల కోసం వాడుకుంటుంది వైఎస్ సునీత. ప్రత్యర్థులకు లబ్ధి చేకూర్చడానికే ఇదంతా ఆడుతుంది. దీని వెనకమాల చంద్రబాబు నాయుడు ఉండి, వైఎస్ సునీత గారి వెనకమాల చంద్రబాబు నాయుడు ఉండి ఆడిస్తున్నారు అనేది వాళ్ళ వాదన. మరి ఇది అంతా అభూత కల్పన అండి. వాళ్ళ తండ్రి పుట్టినరోజు, మన బర్త్డే, వాళ్ళ తండ్రి పుట్టినరోజు వచ్చి ఆమె వాళ్ళ సామాధికాడికి వచ్చి అంజలి కట్టించింది. ఈ జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయేగా. రాజశేఖర రెడ్డికి అయితే పుట్టినరోజుకి వెళ్ళి ఊరికి నటిస్తావా? మీ బాబాయ్గా, మీ బాబాయ్ అయితే, బాబాయ్ అంటే తండ్రి లాంటి వాడు బాబాయ్. వచ్చి ఏ రోజన్నా ఆయన చనిపోయిన తర్వాత ఆయనకు వర్ధంతికి కానీ జయంతికి కానీ వచ్చి ఒక్క పుష్పమాల వేసావా? పుష్పాంజలి కట్టించావా నువ్వు? నువ్వు కూడా మాట్లాడితే ఎలా జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్ అంటున్నావు. ఎలక్షన్లో అసలు నీకు అసలు ఉంది? నీకు కడప జిల్లాలో నీ పులివెందల్లో ప్రజలు కరెక్ట్గా వేస్తే నువ్వు గెలవు జగన్మోహన్ రెడ్డి. అంతకుముందు 90,000 ఎప్పుడు మేట్లు వస్తే మొన్న వచ్చింది ఎంత? నీకు 60,000. ఎంత తగ్గిపోయింది? ఈసారి నీకు 10,000 5,000 వస్తాయి మేటి. ఎంత మీ అంతా అక్కడ జనాల్ని భయభాంతులు చేసి
అక్కడ ప్రజలను స్వేచ్ఛగా ఓట్నే వాళ్ళ భయభాంతులు చేసి మీరు మీ ఇష్టం వచ్చినట్లు ఓట్లు వేసుకుంటే మీకు లక్షల మెజార్టీలు వస్తున్నాయి. లేకపోతే ఊరకొస్తాయా? రేపు గెలువు, నువ్వు మగోడు అయితే రేపు పులివెందుల జెడ్పీటీసీలో నువ్వు గెలిచి అప్పుడు మాట్లాడితే నువ్వు అసెంబ్లీ మాట్లాడితే నేనేమంటాడండి పులి అంటాడు, పులివెందుల పులి అంటాడు. పులిగా జగన్మోహన్ రెడ్డి నువ్వు పులివెందుల పిల్లివి. ఎందుకంటే నీ 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏ రోజున నువ్వు కానీ అసెంబ్లీకి వచ్చారా? అసెంబ్లీకి రావు, నేను పులి అంటావు. ఏడ పులి? నువ్వు పిల్లివి. నువ్వు మగోడు అయితే నేను ఛాలెంజ్ చేస్తున్నా, నువ్వు నీ 11 మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు మొత్తం కలిపి రాజీనామా చేసి ఇవాళ వచ్చి గెలవండి మీరు అప్పుడు మేము ఒప్పుకుంటాం నువ్వు మగోడు అని. నువ్వు అటు రాజీనామా చేయవు, నువ్వు ప్రజలు నీకు ఓట్లేస్తే నువ్వు అసెంబ్లీకి వచ్చి ప్రజా సమస్యల గురించి మాట్లాడవు. ఏం జగన్మోహన్ రెడ్డి ఇది? నిన్ను ప్రజలు విశ్వసించరు. ఈ రాష్ట్రము ఇవాళ అభివృద్ధి అవుతుంది. ఈ 5 సంవత్సరాలు నువ్వు 5 సంవత్సరాలు నాశనం చేసి రాష్ట్రాన్ని బస్టు పట్టించావు. ముఖ్యంగా చూస్తే మరి వివేకా గారి హత్య కేసు సిబిఐ విచారణ కూడా పూర్తయింది అంటున్నారు కదా, మరి దాన్ని ఎలా చూడాలంటారు? ఏడు విచారణ పూర్తయిందండి? ఏడు తీసుకొచ్చారండి? అసలు బిగ్ బాస్ ఇంకా ఉన్నాడండి. అవినాష్ రెడ్డిని లోన్ అరెస్ట్ చేయాలా, ఇంకా బిగ్ బాస్ని జగన్మోహన్ రెడ్డి పిలవాలా, మాట్లాడాలా? నీకు ఎలా తెలిసిందండి? 5ంటికి నువ్వు అజయ్ కలాం రెడ్డి మీరంతా లోన్ ఉండి ఫస్ట్ ఫోన్ ఎవరికి వచ్చింది నీకు? మీ భార్య భారత రెడ్డికి వచ్చిన తర్వాత నీకు వచ్చింది ఫోను. 5ంటికి ఫోన్ వచ్చి మీరు మాట్లాడి మీకు మొత్తం వేసేసారు, అయిపోయిందని మీకు తెలిసినాక ఇక బాబాయ్ ఇక లేడు అని మీరు ఎలా చెప్పగలిగారు? అక్కడ మీ సాక్షి ఛానల్లో గుండెపోటుని ఎలా ప్రచారం చేశారండి? నువ్వు తెలివితో గొడ్లపోటుని గుండెపోటని చెప్తావు నువ్వు ఈ సాక్షి ఛానల్లో. మీ సాక్షికి ఎవరండి మేనేజ్మెంట్? మీ భార్య భారత కాదా? అరే నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుకో మానవ జగన్మోహన్ రెడ్డి. నువ్వు నోరు తెరిస్తే అబద్ధం. సరే, చివరిగా ఒక ప్రశ్న ఇక్కడ ఇంకో విషయం కూడా, వైఎస్ వివేకా గారి హత్య కేసు అటు ఉంచితే కనుక ఈ మధ్యకాలంలో ఆర్కే రోజా మాట్లాడుతూ ఒక తీవ్రమైన వ్యాఖ్య అయితే చేశారు. ఆమె అంటుంది ఏంటంటే కనుక మళ్ళీ మేము అధికారంలోకి వస్తే ఇప్పుడు ఎగిరిపడే వాళ్ళందరినీ ఎగరేస్తే అంటానంటుంది మరి ఆమె. మరి దానికి ఏం చెప్తారు? అబ్బో రోజమ్మా, జబర్దస్తిలో చేసుకోమ్మా నువ్వు కూడా అంత సీన్ ఉందమ్మా. ఎగురెగురు చేస్తావా అనుకుతావా? అబ్బో నీలాంటి వాళ్ళు చాలామంది చూశారు. ఇక్కడ ఉంది పిచ్చిపోగలు అనుకుంటున్నాము. ఇక్కడ ఉంది తెలుగుదేశం, నాకు తెలుగుదేశం కార్యకర్తలు. నీకు అంత సీన్ ఇక్కడ ఎవరు నువ్వు ఎగరేస్తే తన్ని ఎగరేసి లోన్ వేస్తారంటే ఊరుకునే వాళ్ళు చేతులు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు. రోజమ్మా నీ జబర్దస్త్ మాటలు మానుకో. అసలు నువ్వే ఊరు? అసలు ఏ నియోజకవర్గం నీది? మాట్లాడితే నగిరి అంటావు. నగిరి నువ్వు పుట్టావా? నగిరి నీదే? గాలి వాళ్ళది అక్కడ. సరే, ఇవన్నీ ఓకే. మరి అంబటి రాంబాబు ఏంటి మధ్యలో చంద్రబాబు నాయుడు గారిని 420 అంటున్నాడు, మరి దాన్ని ఎలా చూడాలంటారు? అంబటి రాంబాబు గారు పెద్ద పోర్ట్ అంటే అతను ఒక బురద పంది చెప్పాలంటే. అసలు ఏస్ట్ గాడు అసలు ఆ మాటలో ఎవడు చిన్నపిల్లోడు కూడా వాడు మాటలంటే చచ్చా ఈ మాటలు మాట్లాడతాడు. చేతకాని మాటలు చేతకానేవారు మాట్లాడతాడు. నువ్వు మాట్లాడేది కరెక్ట్గా ఉండాలా. నువ్వు అసలు పోలవరం ఎప్పుడు పూర్తి? అసలు పోలవరం మాకే చేతులు ఎత్తేసినోడివి నువ్వు, ఒక నాయకుడివి, నువ్వు ఒక మాజీ మంత్రివి. అంబటి రాంబాబు అసలు ఏం మాట్లాడతావు నీకే తెలియదు. ఆ జగన్మోహన్ రెడ్డికి నీలాంటి వాళ్ళకి 2-3 ఉండరు. ఎవరు పేరేనా అని ఈయన అక్కడేమో ఆయన ఉన్నాడు, ఆయన నెల్లూరు జిల్లాలో. మీరు తప్పక ఎవరన్నా ఉండారా? మంచోళ్ళు ఒకళ్ళ చెప్పించు. జగన్మోహన్ రెడ్డి మంచోడు అయితే ఈ రాష్ట్ర ప్రజలు ఆ రకం తీర్పు ఎందుకు ఇస్తారండి? జగన్మోహన్ రెడ్డి అన్నాడు ఒక నీచ్ కమేన్. వాస్తవం చెప్పాను, ఒక నీచ్ కమేన్.